నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంటే ఏమో కొంట్లో బాగాలేదని చెప్తుంది సీసీబీకి. వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపొచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఒకటి క్లారిటీ చేయాలండి. పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరు ఉంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నే లేదు. బిగ్ టీవీ వాళ్ళు అయితే మరీ దారుణం అండి. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు, నా వాయిస్లు రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్లు రికార్డ్ చేసి వాయిస్లు అన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లోకి లాక్కొచ్చేస్తున్నారు మీరు. మీకు విక్టిములతో ప్రాబ్లమా, సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మన పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి కానీ. సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు యుక్త వయసుకు వచ్చింది, నా ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి లాగేస్తారా? అందరితో చెప్తూ ఉన్నాను, నేనేం చేయలేదురా బాబు, మా ఇంట్లోంచే బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి. ఒక నైల్ పాలిష్ నన్ను కాపాడింది. మీ ఇష్టమా? ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా ఇది స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు, రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు. మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి. సమస్య పైన యుద్ధం చేయండి మీరు, వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలే మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా, మా అమ్మని ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. November 3కి నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు జర్నలిస్ట్ అందరి గ్రూపుల్లోని